పేతురు చెప్పట్లేదు. అప్పుడు పాస్టర్ గారికి అర్థమయ్యి ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. ప్రార్థన చేయడం మొదలు పెడితే అప్పుడు మరలా మాట్లాడుతున్నాడంట, నేనేమైనా రమ్మన్నానా, నేనేమైనా ఇతన్ని రమ్మన్నానా? నా స్థలానికి వచ్చాడు, నా స్థలంలో అడుగు పెట్టాడు కనుక నేను వచ్చాను. అర్థమైందా మీకు? నా స్థలంలోనికి వచ్చాడు కనుక ఇప్పుడు నా బిడ్డ అయ్యాడు. నీ దగ్గర ఉన్నంతసేపు నేను నిన్నేమైనా చేసినా, నీ దగ్గరకు వచ్చినంతసేపు నేను ఏమైనా ముట్టుకున్నానా? లేదు లేదు, నా దగ్గరకు వచ్చాడు కనుక, నా స్థలంలో అడుగు పెట్టాడు కనుక ఇప్పుడు నా బిడ్డ అయిపోయాడు. అందుకే నేను ఇతను కూడా వచ్చాను అన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును. వీళ్ళ మనస్సు మార్చుకున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూడకూడదు. అర్థమైందా మీకు? మనస్సు మార్చుకున్నవా వెనక్కి తిరిగి చూడకు. ఈరోజు క్రైస్తవం ఎలాగుందంటే, మనస్సు మార్చుకున్నామని ముందుకు వస్తున్నారు కానీ వారి జీవిత కాలంలో ప్రతి విషయంలో కూడా వెనక్కి తిరిగి చూసే అలవాట్లే ఉన్నాయి. 2 రోజులు జ్వరం తగ్గకపోతే 3వ రోజున ఎక్కడికి వెళ్ళిపోతాం? అది మన బ్రతుకు. ఇంకెక్కడ మారింది నీ మనసు? ఎలా మార్చుకున్నావు నీ మనసు? ఓ తల్లిని అడిగాను, అమ్మ బాప్తిజం ఎందుకు పొందావురా తల్లి అంటే, ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా? అయ్యగారండి, నేను చచ్చిపోయే పరిస్థితికి వచ్చానండి. అప్పుడు హాస్పిటల్లో పాడేశారు నన్ను. ఎవరో చెప్పారు, యేసు ప్రభువుని నమ్ముకో, నువ్వు బాగుపడతావు అని చెప్పారు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, నేను నిజంగా బాగుపడి ఇంటికి వెళ్తే బాప్తిజం పొందుకుంటానండి అని చెప్పాను. అందుకనే నమ్ముకున్నానండి అని చెప్పి. మీరు చెప్పండి, మీరు ఎందుకు బాప్తిజం